9th class linear equations in 2 variables. Exercise 6.1 ఆల్రెడీ మనం కంప్లీట్ చేసినాము. ఇది ఎక్సర్సైజ్ 6.2. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఇక్కడ మనము ఈ కింద ఇచ్చిన ఈక్వేషన్స్కి మనం ఒక్కొక్క దానికి 3 సొల్యూషన్స్ కనుక్కోవాలి. సొల్యూషన్ కావాలంటే మనకు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వేరియబుల్ ఆన్సర్ ఉంటేనే ఇంకో వేరియబుల్ వస్తుంది. సో ఎనీ 3 అన్నాడు కాబట్టి మనం ఇష్టం వచ్చిన నంబర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి. నేను ఒక ఈజీ మెథడ్ చెప్తే మీరు ఆ మెథడ్ నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఒక్క మెథడ్ మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకుందాం ఫస్ట్ క్వశ్చన్లో. ఓకే, 3x + 4y = 7. రైట్, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x వేరియబుల్, y వేరియబుల్. సో వైని ఎప్పుడు సబ్జెక్ట్ అంటే ఎల్హెచ్ఎస్లో పెట్టుకొని ఎక్స్ను మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 4y = ఈ 3xని తీసుకొస్తే ఏమవుతుంది మనకు 7 - 3x. రైట్, సో అట్లనే ఈ 4 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. y = 7 - 3x/4. సో y సబ్జెక్ట్ అంటే ఇది ఎల్హెచ్ఎస్లో ఉంది, ఆర్హెచ్ఎస్ మనకు ఎక్స్ వచ్చేసింది. ఇవి 2 వేరియబుల్స్. రైట్, సో మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూను ఇమాజిన్ చేసేసుకుంటే వై వాల్యూ వచ్చేస్తుంది. రైట్, అట్లా మనం సింపుల్ వాల్యూస్ తీసుకోవాలి. లెట్ ఇట్ ఎక్స్ = ఫస్ట్ ఏముంటుంది జనరల్గా 0. సో 0 తీసుకుంటే వై వాల్యూ ఏమవుతుందో చూడండి. y = 0 ఇందులో సబ్స్టిట్యూట్ అయ్యేది, ఇందులో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా సేమే వస్తుంది. కాకపోతే మనం ఇది ముందే చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీ అయిపోతుంది మనకు సమ్. రైట్, 7 - 3 × 0. ఎక్స్ వాల్యూ 0 అనుకున్నాం కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే /4. సో 7 - 3 × 0 ఏమవుతుంది 0/4. 7 - 0 7/4. సో ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 7/4. సో సొల్యూషన్ ఏమొస్తుంది ఇక్కడ, ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 7/4. రైట్, సో ఫస్ట్ నంబర్ ఎప్పుడు ఎక్స్ వాల్యూ, సెకండ్ నంబర్ ఎప్పుడు వై వాల్యూ. దీన్ని ఆర్డినేట్ అంటాం. ఓకే, ఇట్లా చూపించుకోవచ్చు మనం. ఇది సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ ఏంది, ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 7/4. అట్లనే లెట్ ఇట్ ఇంకో అట్లా 3 చేయాలి కదా మనం. ఎక్స్ = 0 తర్వాత 1 తీసుకోండి. 1 - 1 2 3 ఏదన్నా తీసుకోండి మీరు, కానీ 3 నెంబర్స్ తీసుకోవాలి. రైట్, సో దెన్ y = 7 - x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 × 1/4. 7 - 3 1 = 3/4. 7 - 3 అంటే ఎంత 4/4. 4 క్యాన్సల్. సో 1 1 అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ ఏమొస్తుంది మనకు, ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఇక్కడ రాయండి, వై వాల్యూ ఎంత 1. రైట్, సో దీనికి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కూడా ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ నంబర్ ఏం తీసుకుంటే ఇక్కడ ఆ నంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమి ఉండదు. ఒక్కొక్కరి ఆన్సర్ ఒక్కొక్క తీరు ఉంటుంది. మీరు మీ ఇష్టం వచ్చిన నంబర్ తీసుకొని చేయండి. సో లెట్ ఇట్ x = 1 తీసుకున్నాం కదా, ఇప్పుడు -1 తీసుకుందాం. 2 కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, y = 7 × 3 × 7 - 3 × -1/4. సో 7 - ప్లస్ 3 1 = 3/4. 7 + 3 అంటే 10/4. 2 2 = 2 5 ఎంత వస్తుంది, ఇది 5/2. సో ఇప్పుడు సొల్యూషన్ ఏముంది ఇక్కడ, -1, 5/2. ఓకే, 3 టర్మ్స్ వచ్చేసినాయి. రైట్, 3 సొల్యూషన్స్ వచ్చేసినాయి. సో ఇట్లా మనం ఈ సమ్స్ అన్నింటినీ చేయాలి. అన్నీ చేస్తాను నేను సొల్యూషను. సో ఇది మీకు ఈ మెథడ్ నచ్చితే మీరు మిగతా అన్నీ కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఇది ఒక మెథడ్లో చెప్పినండి. ఇప్పుడు సెకండ్ సమ్ను ఇంకో మెథడ్లో చేద్దాం. సెకండ్ సమ్కు ఏం లేదు, మనం అనుకున్న మెథడ్లోనే ఉంది అది. సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏముంది, y = 6x. y సబ్జెక్ట్లోనే ఉంది, అంటే ఎల్హెచ్ఎస్లోనే ఉంది కాబట్టి మనకి ఇది ఈజీ. రైట్, సో ఇక్కడ లెట్ ఇట్ ఇంకేం సొల్యూషన్ చేయక్కర్లేదండి. లెట్ ఇట్ x = 0 అనుకున్నాం అనుకో. సో y = 6 × 0. 6 0 ఏమవుతుంది 0 అవుతుంది. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, సొల్యూషన్ ఎక్స్ వాల్యూ 0నే, వై వాల్యూ కూడా 0నే, అంటే 0, 0. సో లెట్ ఇట్ x = 1. సో y = 6 × 1. 6 1 = 6. అప్పుడు ఏమవుతుంది, ఇది 1, 6. సో లెట్ ఇట్ x = 2 తీసుకుంటాను. ఇక్కడ -1 తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకుంటున్నా.
y ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2, 6 2 12, అంటే ఇక్కడ ఏమొస్తుంది 2, 12 వచ్చినాయి 3 ఆన్సర్స్, రైట్. అట్లనే థర్డ్ సమ్ తీసుకుందాం. థర్డ్ సమ్ ఏమి ఇచ్చిందంటే మనకు 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7. సో దీన్ని సింప్లిఫై చేయకుండా చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది, కాకపోతే కొంచెం ఈ ప్రొలాంగ్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 2x ఈజ్ ఈక్వల్ టు వై ఇక్కడ తీసుకురండి, 7 ఇక్కడ తీసుకురండి, 7 తీసుకొస్తే ఇక్కడ ఏమవుతుంది -7, వై ఇక్కడ వస్తే ఏమవుతుంది y. సో దీన్ని నేను ఏం చేస్తున్నా, y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 7 అని రాస్తున్నా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మనకు LHSలో ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 మైనస్ 7. సో 2 0 0 -7, 0 -7 అయితే -7 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ 0, -7. సో ఇప్పుడు లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 -7. సో 2 1 2 -7 ఏమవుతుంది -5. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 1, -5, రైట్. సో లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం, 2 తీసుకో, 3 తీసుకో, 4 తీసుకో, 3 తీసుకుందాం, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇక్కడ 0నే తీసుకోవాలని ఏం లేదు, ఇక్కడనే 2 3 4 అని కూడా తీసుకోవచ్చు, కొంచెం పెద్ద నెంబర్లు వస్తాయి అంతే. 2 ఇంటూ 3 -7, 2 3 6 -7, ఇట్ ఈజ్ ఈక్వల్ టు -1. అప్పుడు ఆన్సర్ ఏముంది ఇక్కడ 3, -1. ఓకే. సో ఇవి 3 సొల్యూషన్స్. ఇట్లా మనం ఇంకొక 3 చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 4లో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం 12yని ఇటు తీసుకుందాం, 25 ఇటు తీసుకొద్దాం, 13x మైనస్ 25, 12y ఇటు తీసేస్తే ప్లస్ 12y అవుతుంది. అప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 12 ఇక్కడ వస్తే 13x మైనస్ 25/12. ఇట్లా చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం 0. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 1 2 ఎందుకు తీసుకుంటున్నా అంటే చిన్న నెంబర్లు ఉంటే మనకు ఇక్కడ మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది, ఆన్సర్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ పర్పస్ ఇచ్చాడు మీకు. ఇది 13 0 0 మైనస్ 25/12 అంటే ఎంత వస్తుంది -25/12. సో ఆన్సర్ 0, -25/12. లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13 ఇంటూ 1 మైనస్ 25/12 అంటే 13 మైనస్ 25/12. సో 25 మైనస్ 13 అంటే -12 వస్తుంది, 12/12, 12 క్యాన్సిల్ అయితే -1. సో దీని ఆన్సర్ ఏముంది 1, -1. సో లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటుంది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ -1 మైనస్ 25/12. సో -13 మైనస్ 25/12, 20 38 మైనస్ 38/12. సో 2 6 2 1 2 9 ఎంత వస్తుంది -19/6. సో ఆన్సర్ -1, -19/6 వచ్చినాయి 3. క్వశ్చన్ నెంబర్ 5 10x + 11y = 21. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 11y = 21 మైనస్ 10x రైట్ సైడ్ తీసుకొస్తే -10x. సో y = 21 మైనస్ 10x, 11 ఇక్కడ వస్తే /11 అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం లెట్ ఇట్ x = 0 అనుకుందాం ఫస్ట్ వాల్యూ. y = 21 మైనస్ 10 ఇంటూ 0/11, 21 మైనస్ 0/11, 21 మైనస్ 0 అంటే 21/11. సో దీని సొల్యూషన్ ఏమొస్తుంది 0, 21/11. అట్లనే లెట్ ఇట్ x = 1. ఇప్పుడు y = 21 మైనస్ 10 ఇంటూ 1/11. సో 21 మైనస్ 10/11, 21 మైనస్ 10 అంటే ఎంత 11/11 = 1. సో 1, 1 సొల్యూషన్, రైట్. సో లెట్ ఇట్ x = ఏం తీసుకుందాం -1 తీసుకుందాం. y = 21 మైనస్ 10 ఇంటూ -1/11. సో 21 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 1 10/11, 21 ప్లస్ 10 ఎంత అవుతుంది 31/11. సో ఆన్సర్ ఎంత -1, -1, 31/11. ఓకే, ఇట్లా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. మనకు అడిగిన 3 టర్మ్స్ కాదు 3 టర్మ్స్ చేసేసినాం. సో 6th బిట్ లాస్ట్ బిట్. సో ఇది ఇంకా సింపుల్ బిట్. x + y = 0 అన్నప్పుడు y = ఏమవుతుంది -x అవుతుంది. అప్పుడు లెట్ ఇట్
x ఈజ్ ఈక్వల్ టు నేను 10 తీసుకున్నా, ఇది ఏం క్యాలిక్యులేషన్ లేదు కాబట్టి ఇట్లా ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకున్నా. y ఈజ్ ఈక్వల్ టు ఈ 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, -10 అంటే సొల్యూషన్ ఏమవుతుంది 10, -10 రైట్. సో లెట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 55 తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -55 అంటే 55, -55. మరి లెట్ ఇట్ 0 తీసుకున్నాను అనుకో, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు అవుతుంది -0 అన్న జీరోనే అంటే ఇది 0, 0. సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్స్ను చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ 0, a అండ్ b, 0 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్, ఫైండ్ a అండ్ b. సో ఈ రెండు వాల్యూస్, ఇది x వాల్యూ, y వాల్యూ, ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 8x - y ఈజ్ ఈక్వల్ టు 34, ఇది ఫస్ట్ క్వశ్చన్. గివెన్ 0, a అండ్ b, 0 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ 8x - y ఈజ్ ఈక్వల్ టు 34. సో ఇందులో మనం ఏం చేయాలి, ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఫస్ట్ 0, a ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, 0 అంటే ఇది x, ఇది y, ఇది x, y, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు b, y ఈజ్ ఈక్వల్ 0, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ టు a. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, చూడండి 8 ఇంటూ x వాల్యూ ఎంత ఉంది 0, సో 0 మైనస్ y వాల్యూ ఎంత ఉంది a రైట్ ఈజ్ ఈక్వల్ టు 34 రైట్. అండ్ ఇప్పుడు b ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 8 ఇంటూ b మైనస్ y అంటే ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు 34 రైట్. సో ఇప్పుడు 8, 0, 0 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 34. సో 0 మైనస్ a అంటే ఎంత -a ఈజ్ ఈక్వల్ టు 34. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ వస్తే ఏమవుతుంది -34 అవుతుంది, a వాల్యూ -34 రైట్. ఇప్పుడు ఇది చేద్దాం, 8 ఇంటూ b 8b మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 34. సో అండ్ 8b మైనస్ 0 అంటే 8bనే ఈజ్ ఈక్వల్ టు 34. సో అండ్ b ఈజ్ ఈక్వల్ టు 34, 8 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అయిపోతుంది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 2 4s, 2 1s, 2 7s అంటే 17/4. సో a ఈజ్ ఈక్వల్ టు -34, b ఈజ్ ఈక్వల్ టు 17/4. ఓకే, ఎట్లా ఈజీగా ఉంది కదా. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సెకండ్ బిట్ ఏముంది చూడండి, 3x ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 21. ఓకే, సో ఇక్కడ a, 0, 0, a, 0, a అండ్ b, 0 ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి రైట్. సో గివెన్ 0, a అండ్ b, 0 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ 3x ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 21 రైట్. జస్ట్ మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇట్లా ఉండండి, ఏం కాదు, ఎట్లున్నా ఏం కాదు, మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుంది, ఏం కాదు. సో ఇప్పుడు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది x వాల్యూ, y వాల్యూ, ఫస్ట్ ఎప్పుడు x వాల్యూ, సెకండ్ ఎప్పుడు y వాల్యూ. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ y అంటే ఎంత a మైనస్ 21 రైట్. అండ్ ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, 3 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ y అంటే ఎంత 0 మైనస్ 21 రైట్. 3 0 0 7a మైనస్ 21. సో 7aని ఇక్కడ రాసేసుకోండి, -21 ఇటు వస్తే +21 అయితే. సో a ఈజ్ ఈక్వల్ టు 21/7, 7 1s, 7 3s. సో a ఈజ్ ఈక్వల్ టు 3 ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ 3 ఇంటూ b 3b ఈజ్ ఈక్వల్ టు 7 0 0 మైనస్ 21. సో 3b ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 21 -21 అవుతుంది. సో అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, -21/3, 3 1s, 3 7s. సో ఇట్ ఈస్ -7. సో a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు -7. సో థర్డ్ బిట్, 5x minus 2y plus 3 is equal to 0. So given 0, a, b, 0 are the solutions of this. So x value, y value, x value, y value. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 0 minus 2 into a plus 3 is equal to 0. And ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 5 into b
5 into b minus 2 into y అంటే ఏంది 0 0 plus 3 is equal to 0. సో 5 0 0 minus 2a ఇక్కడ ప్లస్ 3 తీసుకురండి మైనస్ 3 అవుతుంది అండ్ ఇక్కడ 5b 2 into 0 0 ప్లస్ 3 ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 3 0 minus 2a minus 2a is equal to minus 3 మైనస్ మైనస్ క్యాన్సల్ a is equal to 2 ఇటు వస్తే 3/2 a is equal to వచ్చేసింది మనకు ఇప్పుడు ఇక్కడ 5b minus 0 అంటే 5b is equal to minus 3 సో అండ్ b is equal to 5 ఇటు వస్తే ఏమవుతుంది minus 3/5 సో a is equal to 3/2 b is equal to minus 3/5. Question number 3, check which of the following is solution of the equation 2x minus 5y is equal to 10. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా ఇవన్నీ ప్రాక్టీస్ కోసం ఇచ్చినాయి మీకు ఇవి చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ 10 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్ ఇచ్చింది x వాల్యూ సెకండ్ ఇచ్చింది y వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఈజ్ ఈక్వల్ 10 వస్తే సొల్యూషన్ కరెక్ట్ రాకపోతే నాట్ కరెక్ట్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ బిట్ వచ్చేసి 0,2 అంటే ఇక్కడ x వాల్యూ y వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు 2 అని మీనింగ్ ఇక్కడ రైట్ సో మనం ఈక్వేషన్ ఏముంది 2x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 10 దిస్ ఈజ్ గివెన్ ఈక్వేషన్ సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 2 into 0 minus 5 into y వాల్యూ ఎంత 2 is equal to 10 then 2 into 0 అంటే 0 minus 5 2s are 10 is equal to 10 సో 0 minus 10 అంటే ఎంత minus 10 is equal to 10 ఇవి రెండు ఈక్వల్ అవుతాయా కావు సో నాట్ ఈక్వల్ సో దేర్ ఫోర్ 0,2 0,2నే కదా మనకి ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x minus 5y is equal to 10 ఇట్లా రాయాలి మన స్టేట్మెంట్ అంతే ఓకే ఓకే ఈక్వల్ అయింది అనుకో ఇక్కడ ఏం రాయాలి నాట్ తీసేసి ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అని రాయాలి ఓకే సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఏముంది సెకండ్ది 0,-2 ఉంది రైట్ సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు -2 సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x minus 5y is equal to 10 so on substituting this substitute చేయండి 2 into y x value ఎంత 0 5y value ఎంత -2 is equal to 10 so 2 0 0 minus into minus plus 5 2s are 10 is equal to 10 right 0 plus 10 ఎంత 10 is equal to 10 so equal అయినవి so therefore ఏముంది పాయింట్ ఇది 0,-2 is a సొల్యూషన్ ఇక్కడైతే ఏం చేసినాం మనం నాట్ అని రాసినాం ఇక్కడ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఏముంది అది 2x minus 5y is equal to 10 ఓకే మీరు ఈ వీడియోను పౌజ్ చేసేసి మీరు మిగతా సమ్స్ చేయండి రానివి మళ్ళీ ఆన్ చేసుకొని చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ 5,0 అంటే ఇక్కడ x is equal to 5 y is equal to 0 అనమాట సో గివెన్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ 2x minus 5y is equal to 10 so 2 into x value ఎంత 5 minus 5 into y value ఎంత 0 so then 2 5s are 10 minus 0 is equal to 10 okay so then 10 minus 0 అంటే 10 is equal to 10 equal కదా ఇది therefore 5,0 is a solution of the equation 2x minus 5y is equal to 10 right సింపుల్ అయిపోతుంది మనకు తెలిస్తే చాలా ఈజీ సో ఫోర్త్ వన్ 2√3 minus √3 సో ఇక్కడ x is equal to 2√3 y is equal to -√3 రైట్ సో దీన్ని మనము గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏముంది అది 2x minus 5y is equal to 10 so 2 into x value ఎంత 2√3 5y అంటే ఎంత -√3 is equal to 10 so 2 2s are 4√3 minus into minus plus 5√3 is equal to 10
సో 4 + 5 ఎంత 9√3 ఈజ్ ఈక్వల్ టు 10. ఇవి రెండు ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్. దేర్ ఫోర్ it is 2√3 comma -√3. The point is not a solution of the equation 2x minus 5y is equal to 10. Okay. So last point వచ్చేసి 1/2 comma 2. సో ఇక్కడ x is equal to 1/2, y is equal to 2, right? సో గివెన్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ 2x minus 5y is equal to 10. సో 2 into x value 1/2 minus 5 into y value 2 is equal to 10. So 2 cancel, 1 minus 10 is equal to 10. Then 1 minus 10 and minus 10 is equal to 10 అంటే not equal, right? సో ఇక్కడ ఏం చేయాలి మనం, దేర్ ఫోర్ 1/2 comma 2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x minus 5y is equal to 10, right? సో ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్, రైట్? Question number 4, find the value of k if x is equal to 2, y is equal to 1 is a solution of the equation 2x plus 3y is equal to k. Find two more solutions of the resultant equation. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, 2 వేరియబుల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ కూడా ఇచ్చిండు, x is equal to 2, y is equal to 1. సో ఈ సొల్యూషను దీనికి సంబంధించిందని చెప్తుండు. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వస్తుంది. దాని తర్వాత మనము 2 more సొల్యూషన్స్, మనం ఇంతకుముందు చేసిన సమ్ లాగానే 2 more సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాద్దామంటే గివెన్ x is equal to 2, y is equal to 1 is a solution of the equation, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది మనకు 2x plus 3y is equal to k, రైట్? సో ఈ రెండు వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ x is equal to 2 and y is equal to 1 in equation 2x plus 3y is equal to k, right? So now these two values substitute here. 2x value and the y, sorry, x value is 2 plus 3 into y value and the 1 is equal to k. So 2 2s are 4, 3 1s are 3 is equal to k. Then k is equal to 4 plus 3 and the 7. So k is equal to వచ్చింది. Now therefore the equation is 2x plus 3y is equal to k కదా. k అంటే ఎంత వచ్చింది మనకు 7. సో 7 ఇది మనకు వచ్చిన ఈక్వేషన్, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో ఇది ఒక సొల్యూషన్, ఈ ఈక్వేషన్కి మనం ఇంకొక రెండు సొల్యూషన్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏమని చెప్పినాం, వైని సబ్జెక్ట్ కింద మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి చూడండి, 3y is equal to 2x రైట్ సైడ్ తీసుకురండి, 7 minus 2x. దెన్ y is equal to 7 minus 2x by ఈ 3 ఇక్కడ వస్తే by 3 అవుతుంది, రైట్? ఇప్పుడు 2 సొల్యూషన్స్ కావాలి. 2 సొల్యూషన్స్ కావాలంటే మనం x is equal to put it x is equal to 0. సో y is equal to ఏమవుతుంది, 7 minus 2 into 0 by 3. సో 7 minus 0 by 3 it is 7 minus 0 అంటే 7 by 3. సో ఇక్కడ సొల్యూషన్ ఏముంది, x is equal to 0, y is equal to 7 by 3. ఇది ఒక సొల్యూషన్, రైట్? అంటేనే పుట్ ఇట్ x is equal to, సో 1 తీసుకోండి. మనకి ఇక్కడ ఫస్ట్ 2 ఇచ్చింది కాబట్టి మనం 1 తీసుకుందాం. ఓకే, ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు, 1 2 3 4 మీ ఇష్టమైన నెంబర్ తీసుకోండి. పెద్ద నెంబర్ తీసుకుంటే ఏమైందంటే పెద్ద వాల్యూ వస్తుంది అంతే. y is equal to 7 minus 2 into x వాల్యూ ఎంత 1 by 3.
So 7 minus 2 by 3 is equal to 5 by 3. So 1 comma 5 by 3 is the answer, right? So therefore 2 more statement రాయాలి మనం, రాస్తే ఏంటంటే క్లియర్ ఉంటుంది. సొల్యూషన్స్ ఆర్, సో ఏమేమి ఉన్నాయి, 2 సొల్యూషన్స్ 0 కామా 7 by 3 అంటే x వాల్యూ 0, y వాల్యూ 7 by 3, x value 1, y value 5 by 3. So these two are the 2 more solutions. Okay. Now question number 5. If x is equal to 2 minus alpha and y is equal to 2 plus alpha is a solution of the equation this. So ఇక్కడ ఈక్వేషన్ క్లియర్ ఇచ్చిండు, కానీ ఇక్కడ x వాల్యూ y వాల్యూలో ఆల్ఫా అనే వాల్యూ అన్నోన్ టర్మ్ ఇచ్చిండు. మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటుంది. అండ్ ఫైండ్ 3 more solutions. సో ఫోర్త్ క్వశ్చన్లో 2 more solutions అన్నాడు, ఇక్కడ 3 solutions కనుక్కోవాలి సేమ్ దానిలాగానే. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆల్ఫా కనుక్కుందాం. సో గివెన్ x is equal to 2 minus alpha and y is equal to 2 plus alpha is a solution of the equation 3x minus 2y plus 6 is equal to 0. So these two values substitute here. 3 into x value ఎంత ఉంది, 2 minus alpha minus 2 into y value ఎంత ఉంది, 2 plus alpha plus 6 is equal to 0. So 3 2s are 6, 3 into alpha 3 alpha, 2 2s are 4, minus into plus minus 2 into alpha 2 alpha plus 6 is equal to 0. So here first you take the alpha, minus 3 alpha minus 2 alpha, it is minus 5 alpha. 6 minus 4, 6 minus 4 is 2, 2 plus 6 is 8 plus 8 is equal to 0. So then minus 5 alpha is equal to, plus 8 you take right side, minus 8, then alpha is equal to minus 8 by minus 5, 5 minus minus cancel, 8 by 5. సో ఆల్ఫా వాల్యూ మనకి ఎంత వచ్చింది, 8 by 5 వచ్చింది. సో ఇది ఒక ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి మనం, 3 more solutions అన్నాడు కదా. సో గివెన్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి, y సబ్జెక్ట్ కింద తీసుకోవాలి. సో గివెన్ ఈక్వేషన్ ఏముంది మనకు, 3x మైనస్ 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ 2yని రైట్ సైడ్ తీసుకురండి, ప్లస్ 2 అవుతుంది. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 6, రైట్. సో y ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 ఇటు వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది, 3x ప్లస్ 6 by 2 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం, 3 more solutions అంటే x is equal to 0 1 2 అట్లా తీసుకోవాలి. సో పుట్ x is equal to ఫస్ట్ 0, అప్పుడు y is equal to 3 into 0 plus 6 by 2 అంటే 0 plus 6 by 2, it is 6 plus 0 అంటే 6 by 2, 2 1s are 2 3s are, so it is 3. సో ఆన్సర్ is 0, 3, రైట్. ఫస్ట్ సొల్యూషన్ వచ్చింది. సెకండ్ సొల్యూషన్, పుట్ x is equal to 1, put x is equal to 1, then y is equal to 3 into 1 plus 6 by 2, 3 1s are 3 plus 6 by 2, it is 9 by 2. So 9 by 2 only, it is not divided, that's why this is 1 comma 9 by 2, right. సో మీరు వేరే నెంబర్ తీసుకుంటే వేరే ఆన్సర్ వస్తుంది. ఇది ఆన్సర్ మనకు ఏదైనా రావచ్చు, మీ ఇష్టం ఉన్న నెంబర్ తీసుకోవచ్చు, అట్లా ప్రాబ్లం ఏం లేదు. x is equal to 2 తీసుకోండి, తీసుకుంటే y is equal to 3 into 2 plus 6 by 2. సో 3 2s are 6 plus 6 by 2 అంటే 12 by 2, 2 1s are 2 6s are. సో దిస్ ఆన్సర్ ఈస్ 2, 6, రైట్. 3 సొల్యూషన్స్ వచ్చినాయి కదా. దేర్ ఫోర్ ఇక్కడ స్టేట్మెంట్ రాయండి, 3 solutions ఆర్ ఏమున్నాయి, 0, 3, రైట్. సో 1, 9 by 2, ఇంకొకటి ఏముంది 2, 6, ఇది 2, రైట్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 5. నౌ క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ x is equal to 1, y is equal to 1 is a solution of the equation 3x plus ay is equal to 6. Find the value of a. సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ సొల్యూషన్ మనకి ఇచ్చిండు, ఇక్కడ అన్నోన్ టర్మ్ ఏ ఉంది. సో ఈ రెండు వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. గివెన్ x is equal to 1, y is equal to 1 is a solution of the equation 3x plus ay is equal to 6. ఇక్కడ క్వశ్చన్ ఉన్నది, ఇక్కడ కాపీ చేసినాం మనం, రైట్. సో 3 into
ఎక్స్ వాల్యూ ఎంత 1 ప్లస్ ఏ ఇంటూ వై వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 6. సో 3 1s are 3 plus a into 1 a is equal to 6. Then a is equal to plus 3, you take right side, minus 3. 6 minus 3 is how much? 3. So therefore a is equal to 3 is the answer. Ento the answer? Chala simple answer, right? So ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది మీరే చేయాలి. ఇది నేను కాకపోతే సొల్యూషన్ ఇచ్చిన కాపీ చేసుకోండి మీరు కావాలంటే. ఇది దీనికి ఏంటంటే రైట్ 5 డిఫరెంట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నాడు. అంటే ఎవరైనా రాసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన ఈక్వేషన్ రాసుకోవచ్చు. అందులో ఏమేమి ఉండాలి అంటే మినిమం ఇక్కడ 2 కోఎఫిషియంట్స్ ఉండాలి, ఎక్స్ వేరియబుల్ వై 2 వేరియబుల్స్ ఉండాలి, ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి, అంతే కండిషన్. ఇక మిగతా నేను ఇష్టం ఉన్న ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఈక్వేషన్ ఇక్కడ నేనేం రాసిన 5 ఈక్వేషన్స్ ఇవి రాసినాను చూసుకోండి. అట్లే ఒక్కొక్క ఈక్వేషన్ 3 సొల్యూషన్స్ అన్నాడు. 3 సొల్యూషన్స్ కూడా చేసిన చూడండి. ఇక్కడ ఫస్ట్ దీన్ని వై సబ్జెక్ట్ కింద తీసుకొని మిగతా ఎక్స్ టర్మ్స్ అన్ని ఇక్కడ తెచ్చేసుకున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 చేస్తే ఇది వచ్చింది. సో ఇది మీరు సొంతంగా చేసుకోవాలి మీరు, రైట్? నేను ఎగ్జాంపుల్కు నేను మీకు ఇబ్బంది అయితే చేసుకోవచ్చు అని ఇచ్చేసిన. సో వీలైన వాళ్ళు మీ సొంతంగానే రాసుకొని చేయండి. సొంతంగా ఈక్వేషన్ రాసుకోవాలి, సొంతంగా సొల్యూషన్ చేయాలి, రైట్? అంటే మీరు ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా వస్తుంది అనమాట. చూడండి, ఇది పౌజ్ చేసేసుకొని రాసుకోండి. ఇది క్వశ్చను, ఇది ఆన్సరు. ఈ 5 ఈక్వేషన్స్. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి ఆన్సర్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 సొల్యూషన్స్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి ఇక్కడ నుండి ఇక్కడ వరకు, రైట్? థర్డ్ ఈక్వేషన్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్? ఫోర్త్ ఈక్వేషన్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 సొల్యూషన్స్, రైట్? ఫిఫ్త్ ఈక్వేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇవి సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్. ఇది లాస్ట్కు మీరు వీడియోని పౌజ్ చేసుకొని రాసుకోండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, మీరే చేసుకోవాలి, మీరే రాసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ ఈక్వేషన్ రాయాలని రూల్ ఏం లేదు, ఇష్టం వచ్చిన ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చూడండి, నేను అవన్నీ రాసినా కదా. అలా కాకుండా మీరు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2, ఇది కూడా ఈక్వేషనే. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7, ఇది కూడా ఈక్వేషనే. ఇట్లా మీరు ఇష్టం ఉన్నది రాసుకోవచ్చు. లేకుంటే వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది కూడా ఈక్వేషనే. లేకుంటే వై ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0, ఇది కూడా ఈక్వేషనే. సో ఇట్లా మీరు ఏదైనా రాసుకోవచ్చు, రైట్? ఇవన్నిటి మనం ఏమంటాం 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ అని ఎందుకన్నామంటే ముందే చెప్పినాం మనం. ఇక్కడ పవర్ 1 కనుక ఉంటే అది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంటుంది. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. సో ఈ ఈక్వేషన్స్ ఏది కూడా మనం గ్రాఫ్ డ్రా చేస్తే స్ట్రైట్ లైనే వస్తుంది ఏ ఈక్వేషన్కైనా, ఓకే?